అందరికీ నమస్కారం. ఎస్ఎస్వి ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మన 5th యానివర్సరీ సిరీస్లో 4th వీడియోని నేను పోస్ట్ చేయబోతున్నాను. అంటే నేను యాక్చువల్లీ కంటిన్యూగా 7 వీడియోస్ పోస్ట్ చేస్తానని చెప్పాను కదా. అప్పుడు కొంచెం టెక్నికల్ ప్రాబ్లం లేకపోతే వైఫై ప్రాబ్లం కూడా వచ్చింది. దానివల్ల వీడియో అనేది పోస్ట్ అవ్వలేదన్నమాట. తర్వాత ఆల్టర్నేటివ్ డేస్ అయినా పోస్ట్ చేద్దామని చేశాను. అయితే 3 వీడియోస్ అయిన తర్వాత కొంచెం ఒక మ్యారేజ్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. తర్వాత నా మొబైల్ కూడా కింద పడిపోయి ప్రాబ్లం అయిందనమాట. దాంతో వీడియోని వెంటనే పోస్ట్ చేయలేకపోయాను అనమాట. అయితే ఇప్పుడు ఎలా అయినా సరే ఇంకా ఈ వీడియోని ఎడిటింగ్ కూడా చేసి రెడీగానే పెట్టాను. ఇప్పుడు చెయ్యాలి అని కంకణం కట్టుకుని మరీ పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పటికే మీకు ఈ నేను 5th నెంబర్ని 5 నెంబర్ని ఈ 5th యానివర్సరీ వీడియోలో ఈ 5 నెంబర్ని నేను ఒకలాగా డిజైన్ చేస్తున్నాను కదా. ఈరోజైతే నేను రంగోలీ ప్యాటర్న్లో వేశాను. అంటే మీకు ఈ పాటకి అర్థమయ్యే ఉంటుంది కదా. నేను ఇందులో రంగోలీ వీడియోని షేర్ చేయబోతున్నాను అనమాట. అది ఏంటంటే ఈ రంగోలీ వీడియో ఎప్పటిది అంటే నేను AAA కాంపిటీషన్కి వేసిన ముగ్గు అనమాట. దాన్ని ఇప్పుడు నేను షేర్ చేస్తున్నాను. అప్పుడు తీసుకున్న వీడియోని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అయితే నేను ఈ వీడియోని ముందుగా ఎందుకు పోస్ట్ చేయలేదు యూట్యూబ్లో, తర్వాత ఇంకా ఏంటి ఎలా వేశాను ఏంటిది ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసి నాకు మీ కామెంట్, మీ విలువైన అభిప్రాయాలు నాకు తెలియచేయండి. ఈ ముగ్గు మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు తెలియచేయండి. అయితే నేను ఫస్ట్ ఈ AAA కోసమని ఫస్ట్ ఈ కాంపిటీషన్ గురించి అని ఇన్ఫర్మేషన్ అయితే మా సిస్టర్ నాకు చెప్పిందనమాట, పంపించింది. తర్వాత నేను చాలా ముందుగా షేర్ చేసింది. అయితే నేను ఆలోచిస్తూ ఉన్నాను అనమాట ఏం వేయాలి ఏంటి అనేది. లాస్ట్లో నాకు టైం చూసుకొని సంక్రాంతి ముందు ఒక ముగ్గునైతే వేసి వీడియో తీసి పోస్ట్ చేసి వాళ్ళకి పంపించానమాట. అయితే ఆ వీడియో యాక్చువల్లీ అది కూడా చాలా టైం అనేది పట్టింది. అంటే సంక్రాంతి థీమ్తో వాళ్ళు వేయమన్నారు కాబట్టి నార్మల్ చుక్కల ముగ్గునే కొంచెం సంక్రాంతి థీమ్ యాడ్ చేసి ఆ రకంగా వేసానమాట. అక్కడ కూడా చాలా టైమే పట్టిందనమాట. 5 to 6 hours దాకా టైం అనేది పట్టింది. అయితే తర్వాత నేను ఆ వీడియోని పోస్ట్ చేసిన తర్వాత నేను సంక్రాంతికి మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా సిస్టరు, మా మరిది గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు మాటల సందర్భంలో ఆయన చెప్పారనమాట. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న కండిషన్ బట్టి అమెరికా ఇండియా రిలేషన్షిప్స్ వీటిని బట్టి ఇలా ట్రంప్ అండ్ మోడీ గారి ఫోటోలు ఇలా షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టు ఇలా వేస్తే బాగుంటుంది అని చెప్పారు. అయితే నేనైతే చెప్పాను బాగుంటుంది, కానీ నాకైతే ఇలా పోర్ట్రేట్స్ అంటే ఇలా ఫొటోస్ లాంటివి లేకపోతే మనుషుల మొహాలు వేయడం అంత ఎక్స్పీరియన్స్ లేదండి, నేను అంత వేయలేనేమో అని చెప్పేసి ఊరుకుండిపోయాను అనమాట. అయితే ఆలోచిస్తూ ఉన్నాను. ఇంకా లాస్ట్లో ఒకసారి ఇంకా కాంపిటీషన్ కూడా అప్పుడు ఎక్స్టెండ్ అయిపోయింది. ఆ టైంలో ఎందుకు మనం ట్రై చేయకూడదు, వేయచ్చు కదా అనేసి ముందైతే యూట్యూబ్లో ఇలా మోడీ గారు తర్వాత ట్రంప్ వీళ్ళ ఫొటోస్ ఏ రకంగా అంటే మనం డ్రాయింగ్ ఏ రకంగా వేయచ్చు అనేది ముందు ఒక పెన్సిల్తో పేపర్ మీద డ్రా చేశాను. ఫస్ట్ టైము వాళ్ళు చెప్పిన టెక్నిక్స్తో ఫస్ట్ టైమే నాకు వేయడం అనేది వచ్చిందనమాట. నాకు డ్రాయింగ్ అనేది చాలా ఇంట్రెస్టే. నాకు అంటే ఓన్గా అలాగ ఏమీ క్రియేషన్ చేసి చేయలేను, కానీ ఏదైనా చూసి అయితే వేయగలను. అందుకని ఒకసారి ట్రై చేస్తే ఒక్కసారికే వచ్చిందనమాట. సరే ఇది ముగ్గులో కూడా ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి ట్రై చేశాను అనమాట. లాస్ట్ ఇంకా కాంపిటీషన్కి 2 days అదే ఎండ్ అయిపోతుంది అనే టైంలో ఇది వేశాను. ఒక సండే రోజు ఈవినింగ్ నుంచి మొదలెట్టాను. midnight వరకు అంటే ఇంచుమించు 12 వరకు వేస్తూనే ఉన్నాను అనమాట. అయితే మా పిల్లలు వాళ్ళందరూ, మా అమ్మ అయితే అంటూ ఉంటుంది, ఎందుకమ్మా చాలామంది వేస్తారు కదా నీకు వస్తుందా ఏంటి అని. సరే రాకపోయినా వచ్చినా మనం ప్రయత్నం చేయడంలో అయితే తప్పలేదు కదా అని చెప్పేసి నేను ట్రై చేశానమాట. అయితే రాదు అని కూర్చుంటే ఇప్పుడు ఎంతమంది లక్షల మంది వేశారు, రాదు అని కూర్చుంటే వాళ్ళందరూ వేయలేరు కదా. ఎంతమంది వేసినా ఆ కాంపిటీషన్లో ఎంతమందికి వాళ్ళకి ప్రైజ్ వస్తుందని వాళ్ళు ఏ రకంగా 1st, 2nd, 3rd, 4th, 5th అన్నారు. ఆ 5గురికే కదా వచ్చేది, మిగిలిన వాళ్ళకి రావు. సరే అలా అని చెప్పి ఎవరు ఖాళీగా అయితే కూర్చోరు కదా, వాళ్ళకి వచ్చిన టాలెంట్ని ప్రూవ్ చేసుకుందామని వేస్తూ ఉంటారు.
సో అలాగే నేను కూడా వేద్దామని డిసైడ్ అయ్యి వేశానన్నమాట. అయితే ఇలాగా వాళ్ళైతే కొన్ని కండిషన్స్ అయితే వాళ్ళు చెప్పారు కదా, చాలామంది AAA వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కూడా కింద క్వశ్చన్స్ అవి అడుగుతుంటే వాళ్ళు చెప్పారు, ముందైతే చాక్ పీస్తో డ్రా చేసి వేయచ్చా అని అడిగితే వేయకూడదు, డైరెక్ట్ ముగ్గు పిండితోనే వేయాలని చెప్పారు. సో అందుకని నేను డ్రాయింగ్ కూడా ముందైతే గీసుకోలేదు, డైరెక్ట్గా మీకు ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, నేను డైరెక్ట్ ముగ్గుతోనే వేస్తున్నాను మొత్తం డ్రాయింగ్ అంతా. నేనైతే ఒక పేపర్ మీద ఏ రకంగా డ్రా చేసుకున్నాను అది, మళ్ళీ ఆ యూట్యూబ్ వీడియోని కూడా సేవ్ చేసుకున్నాను. ఆ రెండు చూసుకుంటూ నేను ఈ వీడియోనైతే ఈ ముగ్గునైతే వేయడం జరిగింది. ఈ రకంగా వేసాను అనమాట. డైరెక్ట్ డిజైన్ కూడా నేను డ్రా చేయలేదు, డైరెక్ట్ ముగ్గు పిండితోనే వేసాను. అయితే ముందు ఇలా ట్రంప్ తర్వాత మోడీ గారు వాళ్ళ ఇద్దరు ఫొటోస్ వేసేసి దానికి కలరింగ్ అది చేశానన్నమాట. కొంచెం వేసిన తర్వాత లుక్ అయితే బాగానే వచ్చింది, మా పిల్లలు కూడా బాగానే వచ్చిందని చెప్పారు. ఆ రకంగా నేను వేయడం అనేది జరిగింది. తర్వాత 1 by 1 ఈ డ్రాయింగ్ ముగ్గు పిండితోనే వేసి కలర్స్ అన్నీ ఫిల్ చేసుకుంటూ వచ్చాను. కొంచెం వేయగానే పర్వాలేదు, బాగానే వేస్తున్నాను అనిపించింది నాకు కూడా. మా ఇంటి పక్కన కొంచెం స్పేస్ ఉందన్నమాట, మా ఇంట్లోనే పక్కన కార్ పార్కింగ్ అది ఉండేది. ఆ స్పేస్లోనే నీట్గా కడిగేసి డ్రై చేసుకుని దాని మీద ఈ ముగ్గు వేయడం స్టార్ట్ చేశాను. అంతకుముందు అయితే మేడ మీద వేసాను అనమాట. మేడ మీదకి వెళ్ళి అక్కడ ముగ్గులు వేసేసి మళ్ళీ కిందకు వచ్చి వర్క్ చేసుకుంటూ కొంచెం కష్టం అనిపించింది, అందుకని ఈసారి ఇక్కడ ట్రై చేశాను అనమాట. ఇలా ముగ్గుని ఈ రకంగా వేశాను. అయితే వాళ్ళు AAA దాంట్లో ఒక సింబల్ అయితే వాళ్ళకు ఉంది, ఒక అమ్మాయి ముగ్గు పెడుతూ గొబ్బెమ్మలు అవి పెడుతున్నట్టుగా వాళ్ళ దానిలో ఉందన్నమాట. సంక్రాంతికి మనకి ఏదైతే థీమ్ ఇచ్చారో దానిలో, సో ఆ థీమ్ని కూడా తీసుకుందామని చెప్పి అలాగా ఒక అమ్మాయి బొమ్మని నా పద్ధతిలో నేను ఏ రకంగా వేయాలో ఆ రకంగా కొంచెం డిజైన్ చేసుకుని అలా వేసానన్నమాట. ముగ్గు వేస్తూ గొబ్బెమ్మలు పెడుతున్నట్టుగా. తర్వాత మిగిలిందంతా కూడా ఇలాగా కలర్తో ఫిల్ చేశాను. అయితే కాంపిటీషన్లో ఎల్లో కలరు, వైలెట్ లేదా బ్లూ కలర్ అయితే బ్రైట్గా బాగుంటాయని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. సో అందుకని ఆ కలర్స్ మెయిన్గా తీసుకున్నాను. అయితే మ్యాక్సిమం నేనైతే నాకు అవైలబుల్గా నాకు దొరికిన కలర్స్ అయితే షాప్లో అయితే అన్నీ కొనేసుకున్నాను, ఏది ఏ కలరో తర్వాత చూజ్ చేసుకోవచ్చని. అయితే ఈ ఫైనల్గా నాకున్న కలర్స్లో బ్రైట్గా వీటిని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. పైన అయితే ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్తో కొంచెం షేడింగ్ లాగా ఇచ్చాను, మధ్యలో బ్లూ కలర్, తర్వాత ఈ పింక్ అండ్ గ్రీన్ అమ్మాయికి వేసానమాట. తర్వాత ఇది కాకుండా పక్కన హరిదాసు ఇవి సంక్రాంతి థీమ్స్ ఉంటాయి కదా, కుండ, పొంగలి, తర్వాత ఇలా గంగిరెద్దు ఫేస్, ఇవన్నీ కూడా సంక్రాంతి రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఆ రెండు తీసుకున్నాను. చిన్న చుక్కల ముగ్గు కూడా వేశాను. అయితే మన మోడీ గారు ఇలా ట్రంప్ వీళ్ళ ఫొటోస్ కూడా చుక్కలతోనే వాళ్ళు చెప్పారనమాట, ఆ రకంగా నేను వేశాను. అయితే డైరెక్ట్ మొత్తం ఫుల్ ఫొటోస్ ఫుల్ పిక్చర్స్ లాగా వేయకుండా ఇలాగా బస్ట్ సైజ్ వరకు వేసేసి ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చినట్టుగా వేసానన్నమాట. అంటే ఇండియా అమెరికా సంబంధ బాంధవ్యాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలి, అంటే ఇది ఇండియన్ అమెరికన్ అసోసియేషన్ కాబట్టి ఆ రకమైన థీమ్ని తీసుకున్నాను. బాగుండాలి అనే ఉద్దేశంతో ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని మన వసుదైక కుటుంబం అని చెప్పి రాసి వాళ్ళు మనకి ఏదైతే మనకి సంక్రాంతి థీమ్లో మన సంస్కృతి సాంప్రదాయం అని ఇచ్చారు కదా, అవి కూడా ఇక్కడ వచ్చేలాగా ఈ రకంగా డిజైన్ చేసి నేను ముగ్గునైతే వేసానన్నమాట. అయితే ఈ ముగ్గు అయితే మొత్తానికి వేసింది, నేను కూడా ఒక కాంపిటీషన్లో బాగానే వేయగలనని నాకు అనిపించింది. నాకైతే నా ముగ్గు నచ్చిందనమాట. నేను అంటే ఈ కాంపిటీషన్లో విన్ అయినా అవ్వకపోయినా నాకు ప్రైజ్ రాకపోయినా నాకైతే హ్యాపీనెస్ అనిపించింది. నేనైతే ఏం ఫీల్ అవ్వలేదు. అంటే మనకి రాలేదు అంటే మనకన్నా బాగా వేసేవాళ్ళు చాలామంది ఉండొచ్చు కదా, ఆ రకంగా నేను ఆలోచిస్తానన్నమాట. అయితే నేను ఒక దానిలో ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చిందో నాకు తెలీదు, సెకండ్ ప్రైజ్ అయితే ఒక హర్షిత హరిణి ఏదో పేరు చెప్పారు, ఆ అమ్మాయికి అయితే వచ్చిందని చెప్పారు. ఆవిడ శ్రీనివాస కళ్యాణం ని వేశానని చెప్పారు. తర్వాత 11 రోజులు డైలీ 10-11 గంటల సేపు కష్టపడి ముగ్గు వేశారని చెప్పారు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది అనమాట, పాపం ఆవిడకి రావడంలో తప్పు లేదు అని చెప్పి.
అన్ని గంటలు కష్టపడి అంత కష్టంతో వేశారు. కాకపోతే ఏలో అయితే కొన్ని కండిషన్స్ అయితే మనకిచ్చారు. ముందైతే వాళ్ళు ఇలా చాక్ పీస్‌తో అది డిజైన్ చేసి వేయకూడదు. డైరెక్ట్ ముగ్గు పిండితో వేయాలని. బట్ నేను చూసిన ప్రకారం అయితే వాళ్ళు ముందుగా డిజైన్‌కి గీసుకొని తర్వాత ఫిల్లింగ్ అయితే చేశారు. అంటే కొంచెం చూపించారు ఆ వీడియోలో, మొత్తం వేసిన ముగ్గంతా అయితే చూపించలేదు. నాకైతే అలా కనపడింది. డిజైన్ ముందే వాళ్ళు డ్రా చేసుకుని తర్వాత ముగ్గు పిండితో వేశారు. నేనైతే వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారమే నేను వేశానన్నమాట. అయితే ఇంకోటి ఏంటంటే, నేను ఈ ముగ్గుని ముందే యూట్యూబ్లో ఎందుకైతే పోస్ట్ చేయలేదు అంటే, ఏదైనా కాంపిటీషన్లో ఎక్కడైనా మనం పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ కాంపిటీషన్లో వాళ్ళు రివీల్ చేసే వరకు వాళ్ళకి మనం ఏవైతే పంపించామో ముందుగా మనం రివీల్ చేయొచ్చా లేదా అనేది నాకైతే అంతగా ఐడియా లేదు. దాని గురించని నేను ముందైతే పోస్ట్ చేయలేదన్నమాట. అందుకని ఇప్పుడు పోస్ట్ చేయడం జరిగింది. ఏకి నేను ముందు వేసిన ఇంకొక ముగ్గును కూడా తర్వాత ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేసినట్లయితే ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి కాబట్టి మీరు చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నా ముగ్గు మీకు నచ్చిందా? నాకైతే నచ్చింది. మీకు ఒకవేళ నచ్చలేదంటే ఇందులో ఏం నచ్చలేదు అనేది కూడా నాకు తెలియజేయండి. అలాగే నా 5th యానివర్సరీ ఫర్దర్గా నేను పోస్ట్ చేసే వీడియోస్ కూడా మీరు చూడాలంటే కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ మాకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.